Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో విశ్వ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంటర్వ్యూ చేద్దామని 1 year నుంచి అనుకుంటుంటే ఎట్టకేళ్ళకి రమ్మన్నాడు కానీ బట్ ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు అని ఒక డౌట్ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించింది నాకు ఏంటంటే విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్. ఏంటి విశ్వ అది ఇది ఓనా? విశ్వ యాక్టింగ్ ఆపేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేసాడా? రకరకాల డౌట్స్ నాకే ఉన్నాయి. కానీ ఇక్కడ విశ్వ ఫోటో లేదు. చూస్తే మనోడు అక్కడ జిమ్ చేస్తున్నాడు. హలో బాబు, ఇంటర్వ్యూ అని చెప్పావు, ఇక్కడ ఏంటి కుస్తీ పోటీలు పడుతున్నావు? కాదు, ఏంటి ట్విస్ట్ ఏంటి అసలుకి? నేను వెళ్ళి పైన కూర్చుంటే కింద సార్ జిమ్ చేస్తున్నారని చెప్తున్నారు, ఇక్కడికి వస్తేనేమో మళ్ళీ కిక్ బాక్సింగ్ అయితే కిక్ బాక్సింగ్ నేర్చుకుంటాము. కిక్ బాక్సింగ్, బాక్సింగ్, మిక్స్ మార్షల్ ఆర్ట్స్, యోగా అన్నీ, ఫిజియో క్లినిక్, ఓకే, ఐస్ బాత్, స్టీమ్ బాత్, స్పోర్ట్స్ థెరపీ, కిడ్స్ కరాటే. కిడ్స్ కోసం మొత్తం. ఎందుకు రమ్మన్నావు ఇంటర్వ్యూకి? ఇంత ప్లానా? అంటే నార్మల్ 1 year ఎందుకంటే విశ్వ ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా విశ్వ ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వాల. ఎందుకంటే ఇప్పుడు మనకి బిగ్ స్క్రీన్ మీద మంచి మంచి కమెడియన్స్ ఆలీ గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు, కృష్ణ భగవాన్ గారు, వీళ్ళందరూ ఎట్లనో ఇప్పుడు ఉన్న సత్య కావచ్చు, బెన్నెల కిషోర్ గారు కావచ్చు, అలా స్మాల్ స్క్రీన్ మీద విశ్వ అలా అనమాట. విశ్వ యాక్టింగ్ అండ్ విశ్వ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. అందుకే విశ్వాన్ని అందరూ ఇష్టపడతారు. కానీ విశ్వ ఇంటర్వ్యూస్ లేవు అంటే ఎక్కడ ఎప్పుడు. సరే మనం ఏదో చేద్దాం కదా సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా అనుకుంటే ఇక్కడికి వచ్చి కుస్తీ పోటీలు, అసలు ఏంటి అసలుకి? సినిమా ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ఇచ్చేసి ఈ లైఫ్లోకి దిగిపోయావా లేకపోతే ఏంటి అసలుకి? అంటే మళ్ళీ విశ్వ 2.0 లాగా ఎంట్రీ ఇద్దామని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చిన. సో ఇది వచ్చేసి మీరు ఇప్పుడు అన్నవా డార్లింగ్ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇవ్వలేదని చెప్పి. నేను ఇంటర్వ్యూలు ఎందుకు ఎక్కడ ఇవ్వలేదంటే ఇంతవరకు మనము పీకిందేం లేదన్నా, అంతేం లేదు. అండ్ ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తే ఎవరికైనా ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశమే అనమాట. నాకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కాదు, ఓకే, ఏమైనా ఇస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, ఇన్స్పైర్ అవుతారు కదా, ఆ టైం వచ్చినప్పుడు ఇద్దాము. కాదు, సిసిఎల్లో నీ క్రికెట్ అంతా చూసి కొంపదీసి క్రికెట్కి సంబంధించింది ఏదో ఒకటి పెడతాడులే అనుకున్నారు కానీ ఒక్కసారిగా కొత్త ప్రపంచాన్ని పెట్టావు. ఇది ఆపోజిట్ ఏదో పెద్ద కమ్యూనిటీ కనపడుతుంది. అది అంబియన్స్ కోర్ట్ యార్డ్, మన మణికొండ అంబియన్స్ కోర్ట్ యార్డ్ ఇది. సో దాని ఆపోజిట్ బిల్డింగే మనది. ఓకే, సో ఇక్కడికి వస్తే ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఈ ఏరియాలలో లక్షలు ఉన్నాయి. కానీ సెలబ్రిటీస్ అందరూ అక్కడే జిమ్ చేస్తుంటారు. కానీ మణికొండలో పాపం సెలబ్రిటీస్తో కలిపి కామన్ పీపుల్ కూడా జిమ్ చేసుకోవడానికి విశ్వ ఇక్కడ జిమ్ సృష్టించాడు అనమాట. ఓ, సో నార్మల్ ప్రైజెస్ అన్నీ ఇప్పుడు పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ గ్రూప్ ట్రైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే బేసిక్గా ఏదైనా ఒకటి నేర్చుకుందాము అంటే స్పోర్ట్స్ లాగా ఏం లేదనమాట. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఒకటి ఉంటుంది. ఒకటేమో కిక్ బాక్సింగ్ అకాడమీ అనే ఉంటుంది, లేకపోతే ఒట్టి బాక్సింగ్ అనే ఉంటుంది, లేకపోతే మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అనే ఉంటుంది, లేకపోతే కరాటే అనే ఉంటుంది. బట్ ఇవన్నీ ఒక్క దగ్గర చాలా రేర్. ఓకే, బట్ ఐ హ్యావ్ అ టీమ్. అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మెన్ కాబట్టి నేను పెట్టుకున్న నా టీం కూడా. అండ్ బాక్సింగ్ కోసం అనుకుంటే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. ఓకే, ఈ అబ్బాయా? ఈ అబ్బాయి వచ్చేసి జాయ్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. సో మన నరాలలో ఎటువంటి బలహీనతలు ఉన్నా కానీ ఇతను పట్టుకొని చెప్పేస్తాడు. నాడీ వ్యవస్థ, నరాలు ఎక్కడైతే ఎక్కేస్తే నరాలు మళ్ళీ చక్కగా చేస్తాడు. గురుగారు నాది ఏమైనా చెక్ చేస్తారు వెళ్ళేటప్పుడు? డెఫినెట్లీ. ఓకే గురుగారు, మీ పేరేంటి? నా పేరు పాల్, డాక్టర్ పాల్. సూపర్. సో ఫిజియోథెరపీ కూడా ఇక్కడే ఉంది. ఈయనే నరాల డాక్టర్ ఇక్కడ మనకి. సూపర్ పాల్, మంచి టీంని పెట్టుకుందాం.
సో అందుకనే స్టార్ట్ చేసి 3-4 డేస్ అయినా కానీ ఇంత బిజీగా ఉంది. బయట అయితే క్యూ కట్టేశారు, అలా చూడొచ్చు, ఒక 6 వచ్చేసారు అప్పుడే. మనోడు అందరూ ఇంటర్నేషనల్ నేషనల్ ట్రైనర్స్నే పెట్టుకున్నాడు అన్నిట్లకు కూడా. ఇంతకుముందు పాలను చూసావు ఎట్లా కొట్టాడు అక్కడ కిక్ బాక్సింగ్ని. సో మనోడు కూడా దాన్ని బీట్ చేయలేకపోయాడు, ఆ రేంజ్లో కొట్టాడు. సో ఇక్కడ ఉన్న అతను కూడా ఇంటర్నేషనల్ అంటే బేసిక్గా మనకు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇంతవరకు అన్బీటన్, అంటే ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఒక్కసారి కూడా వెళ్తే కొట్టేసి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి. ఇంతవరకు ఓడిపోలేదంట, మన చేతిలో ఎవడైనా ఓడిపోవాల్సిందే. సో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇంతవరకు ఎవరి చేతుల్లో కూడా ఓడిపోలేదంట. విశ్వ, నీ చేతిలో కూడా ఓడిపోలేదా? ఆయన చేతుల దగ్గర పోను. బేసిక్గా నా జిమ్ పని కాబట్టి నేను పైన జిమ్ చేసుకుంటా, వీళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాను నేను కూడా బాక్సింగ్. ఎక్కడ నేర్చుకున్నావు? తెలుగు, హిందీ? తెలుగుయేనా? ఓకే. ఎక్కడ నేర్చుకున్నావు? సెల్ఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. వాట్ ఈస్ యువర్ నేమ్? సింహ. మొత్తం పేరు చెప్పు. శ్రీలక్ష్మి విజేంద్ర సింహ రాయుడు. ఓకే. ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అంటే బేసిక్గా అది కోపం అని కాదు, అది చేసి 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 లోపల నవ్వుతాడు. అంటే ఈయన మన శృతి హాసన్ అనమాట. నవ్వుతాడు బాగా. రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా తీగలు ఏమైనా కదులుతున్నాయా? 1000 వాల్టేజ్ ఉంది లోపల. సో కంటెంట్ ఉన్నాడు ఎప్పుడు సైలెంట్ ఉంటాడు కదా, బాగా కంటెంట్ ఉన్నది, సైలెంట్ ఉంటాడు, కానీ చేపిస్తున్నప్పుడు చూపిస్తాడు ఆ కంటెంట్. అవునా? ఓకే. సో ఇప్పటి వరకు కూడా మనోడిని ఎవరు బీట్ చేయలేదంట, అన్బీటబుల్ అని విశ్వ చెప్తున్నాడు. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ రాయుడు. సింహ, నేర్పిస్తావా, నేర్చుకుంటావా? సింహ ఇప్పుడు నా చేతిలో ఓడిపోతాడు. సింహాకు కూడా అర్థమవుతుంది, విశ్వాకు కూడా అర్థమవుతుంది. నాకు రోషన్ బాగా అర్థమవుతుంది. బాబు, చాలా ఇంపార్టెంట్ అమ్మా, నా వాయిస్ ఒకటి, నా చేతులు ఒకటి, ఇవి కాకుండా ఎక్కడైనా కొట్టొచ్చు. సో దీని రూల్స్ చెప్పు ఒకసారి. రూల్స్ చెప్పు. ఓన్లీ ఫ్రంట్ బాడీ, బ్యాక్ కొట్టొద్దు, ఫౌల్. ఎక్కడ బ్యాక్? ఎట్లా? షోల్డర్ ఉన్నా కొడితే ఫౌల్. ఫేస్ మీద కొట్టొచ్చు, బాడీ మీద కొట్టొచ్చు, ఇక్కడ వరకు. ఫేస్ మీద కొడతావు? కావాల్సింది అది మాకు. టార్గెటే ఫేస్. కాదు, అది గేర్ పెడదామా? ఇంకోటి ఉంటుంది దెబ్బలు దాకా, అది పెట్టమంటా? అది కూడా ఉందా మళ్ళీ? గేర్ పెట్టుకుంటే కొట్టినా తగులుతా దెబ్బలు, బట్ సేఫ్ కొంచెం. విశ్వ గాడ్ పెట్టుకున్నావు? ఓ సారీ, అది క్రికెట్లో కదా. ఓకే. యా, కొట్టు మనోడిని. సో నిప్పులున్న పర్యవేక్షణలో, అంటే ఇద్దరికి నేనే ట్రైనింగ్ ఇచ్చాను. యా ప్లీజ్. నేను ఇంకా ట్రైనింగ్ తీసుకుంటున్నా ఈ మనిషితో. అన్బీటబుల్. యా, రెడీ. కానీ దాడి పంచ్. రెడీ, 1. ఓ ఓకే. ఒకటే గుద్దుకి. రెడీ? ఇట్లా ఫేస్ ఓపెన్ పెట్టు. ఓకే. ఎందుకు ఇంటర్నేషనల్ బాక్సర్ అయ్యాడో, మన మీద ప్రయోగాల కన్నా కూడా దాని మీద ప్రయోగం చేస్తే బాగుంటుంది. సో సింహ, నీకు ఎన్ని ఇంజురీస్ అయినాయి ఫేస్ మీద ఇప్పటివరకు? కాలేదు ఇంతవరకు. ఇక్కడ ఇది ఉంటుంది పింపుల్ అంతే. బాడీ మీద కూడా ఎక్కడ అవ్వలేదు? రిప్స్ ఎక్కడ? లెగ్స్ కానీ ఇంతవరకు కాలేదు. నువ్వు కొట్టిన వాళ్ళకి అయింది. ఏమైంది? ఐ డ్యామేజ్. కన్ను పోయిందా? రిబ్ ఒకటి ఇరిగింది. ఇంకా నెక్, ఇంకా స్పైనల్ కార్డ్. ఓకే. నార్మల్ ఇక మజిల్ అంతే. బెడ్డెడ్ అందరూ? అయ్యో ఇంకొకరికి. ఓ, కన్ను పోయింది. తెలియదు మనకి. ఎక్కడ? ఏ కంట్రీ? హర్యానా. హర్యానా.
సో ఆ మనోడు సింహ పేరు చెప్తే ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి? 6. అది నేషన్కి, అది అమేచర్ ఎక్కువ ఉన్నాయి, కౌంట్ చేయలేదు. 40+ ఉంటాయి. ఓకే. అమేచర్ అంటే రెగ్యులర్ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, బాక్సింగ్ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, దాంట్లో 41 ఉన్నాయి. నో భయం. 41 ఉన్నాయి నేషనల్ లెవెల్. సూపర్. అక్కడ ఈ గాట్ 6. సూపర్. 6. సో మంచి మంచి ఇంటర్నేషనల్ బాక్సర్స్ని, కిక్ బాక్సింగ్ కానీ, బాక్సర్స్ని కానీ, ట్రైనర్స్ని కానీ అందరినీ ఆ రేంజ్లో తీసుకొచ్చాడు కాబట్టి మనం నిపుణుల పర్యవేక్షణ అంటాం కదా, వీళ్ళే నిపుణులు. సో సో డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు అనిపించింది నాకైతే కిక్ బాక్సింగ్కి. అండ్ నేషనల్లో 6 వచ్చాయి. సూపర్. ఇదంతా రీహాబ్ సెంటర్ సార్? ఫిజియో ఈవినింగ్ క్లినిక్ ఉంటుంది. ఓకే. సో 51 మెడల్స్ ఉన్నాయి. ఈ అబ్బాయికా? అట్లయితే రిటర్న్ తీసేసుకుంటున్నాను అది వద్దంటే. అంటే నాట్ ఓన్లీ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అంటే అన్ని వస్తాయి కాబట్టి వెపన్ ట్రైనింగ్, విల్ డూ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. వెపన్ ట్రైనింగ్ ఆల్సో. సో సినిమాల్లాగా అది కొడితే పగిలిపోద్దా? నువ్వు కూడా కొడితే? అదే ఇప్పుడు ఈ అబ్బాయికి 32 మెడల్సా? వా, ఒకసారి కొట్టు. యాక్చువల్గా చెప్పాలంటే విశ్వ ఈ బిల్డింగ్ 50 కోట్లు పెట్టుకున్నాడని టాక్ బయట. ఇది ఈ బిల్డింగ్ 50 కోట్లు పెట్టుకొని స్టార్ట్ చేసాడని టాక్. సో లెట్ ఇట్ బి. అట్లా అంటే మన మాటలకు పవర్ ఉంటుందంట. సో అది నాలాంటి ఈ డార్లింగ్ లాంటి అంటే ఈస్ ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ పరిచయము. బట్ ఇంటర్వ్యూ అడిగితే నిజంగానే ఇవ్వలేకపోయినప్పుడు, కానీ ఎందుకు ఇవ్వలేకపోయినా ఆల్రెడీ చెప్పిన. బిగ్ బాస్ పైసలతోనే ఇంత సంపాదించేసావు డాలి? బిగ్ బాస్ అని సీరియల్ డబ్బులకి ఇంత సంపాదించేసావా? సరే ఒక రోజు కొంటనేమో, ఇప్పటికైతే రెంట్ అయింది. పెట్టడానికి ఎన్ని కోట్లు అయింది? 1.5 అయింది. అంటే అనుకుంది తక్కువ ఫ్లోర్. సో పైన ఏంటి కాఫీ డే కూడా పెట్టావు? అంటే ఇక్కడనేమో మనకి ఈ స్పోర్ట్స్కి సంబంధించి అంత ఉంది కదా, కిక్ బాక్సింగ్ గ్రూప్ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఓకే. పైకి వెళ్ళామంటే 4th ఫ్లోర్ పర్సనల్ ట్రైనింగ్ స్టూడియో ఉంది. అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ జిమ్, పర్సనల్ ట్రైనింగ్ స్టూడియో. బేసిక్గా నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి టిప్స్ అడుగుతారు, అందరికీ చెప్తా. ఆ తర్వాత నెక్స్ట్ ఏ స్టేజ్కి వచ్చిందంటే, కాదు డార్లింగ్ నువ్వు వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అంటే, నువ్వు చాలా మంది అడుగుతుంటే ఒకటే మాట, నాకేదో టైం దొరుకుతుంది. ఉండేది బోయిన్పల్లి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేయడం అంటే కష్టము. దా కొట్టు. ఓరా నాయన. నాకు ఒక 5-6 మీద మంచి కోపం ఉంది, వాళ్ళని తీసుకొచ్చి నీ ముందు పెడతాను, సేమ్ ఇలానే కొట్టాలి. సో విశ్వ ఇప్పుడు నీకు ఈ ఛాలెంజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏం చేయాలా? ఆ మనోడు కొట్టినట్టు. ఓకే. సూపర్. అంటే బేసిక్గా స్పోర్ట్ నేర్చుకునేది ఒకళ్ళని కొట్టడానికి కాదు. ఆ కోపంని ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎట్లాంటి స్పోర్ట్లోకి వస్తారు. ఎందుకంటే దీనిలో రూల్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా దిస్ షుడ్ నాట్ బి యూజ్డ్ అంటే పర్సనల్ ఇట్స్ ఎ స్పోర్ట్, ఇట్ షుడ్ బి లైక్ ఎ స్పోర్ట్ ఓన్లీ. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం నేర్చుకుంటాము. అండ్ ఇంకో లెవెల్కి వెళ్ళాలంటే నేషనల్స్ లేకపోతే ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి అప్పుడు దీనికోసం అట్లా ఈ స్పోర్ట్ని వాడాలి తప్పితే నాట్ ఫర్. సో విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్ ఇది వచ్చేసరికి యోగా అండ్ జుంబా అండ్ మార్షల్ ఆర్ట్స్, హిట్ కార్డియో ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది, యూ హ్యావ్ వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్ వచ్చు గ్రూప్ ట్రైనింగ్లో. సో ఎంత మాత్రం 50 కోట్లు పెట్టి బిల్డింగ్ అంటే మొత్తం బిల్డింగ్ అంతా నువ్వే పెట్టేసుకున్నావా? 50 కోట్లు సరే, 50 కోట్లు పెట్టి ఓనర్ ఫోన్ల మీద ఫోన్లు చేసి ఎప్పుడు ఇస్తావు నా 50 కోట్లు అంటాడేమో. కానీ నిజంగా వీళ్ళ ఓనర్ కూడా చాలా మంచి అతనండి. అన్న పేరు సత్యనారాయణ గౌడ్. అన్న మంచి వ్యక్తి, మంచి హ్యూమన్ బీయింగ్. ఆయన సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఇతను కష్టపడుతున్నాడని చూసి ఇతను బాగా సపోర్ట్ చేసి ఈ బిల్డింగ్లో నీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోమని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు. 100% ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు మనం చేయగలం. అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే అనుకున్నంత టైం కాకుండా కొంచెం ఎక్స్ట్రా టైం కూడా వెళ్తుంది. ఓకే. బట్ స్టిల్ ఎంకరేజ్ చేస్తూ ఏం కాదు, అవుతుంది, బాగా అవుతుంది అని చెప్పి సపోర్ట్స్ సో మచ్. సో ఇది వచ్చేసరికి జిమ్. ఓకే. సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు అందరు బిజినెస్లోకి వస్తున్నారు, అందరినీ సపోర్ట్ చేయాలి కదా. సుమన్ టీవీ చేసే పని అది. సో ఇదంతా జిమ్ అనమాట కంప్లీట్గా. కంప్లీట్ జిమ్ ఇది ఇప్పుడు. అంటే స్ట్రెంత్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్స్ అన్నీ మన యాక్టర్స్కి, మనకు తెలిసిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అంటే అందరికీ ఉంటుంది కదా. ఎందుకు నేను పర్సనల్ ట్రైనింగ్ అని అంటున్నా అంటే బేసిక్గా
ఇప్పుడు మనం ఎక్కడికైనా జిమ్కి వెళ్ళి ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం కదా, ఎక్కడికైనా వెళ్తా కదా. సో వ్యూ కూడా చాలా బాగుంది చూడు, హ్యాపీగా స్టార్ట్. ఏంటి ఏ దేశం నుంచి తెప్పించావు, ఏంటి డిఫరెంట్గా ఉందంతా. సో ఇది స్పీడ్ పెంచుకునేది అంతేనా? అంతే. ఓకే. సో పర్సనల్ ట్రైనింగ్ స్టూడియో అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్ళి వేరే జిమ్లో చేస్తుంటాము. సపోజ్ మనం ఏమైనా పిక్చర్స్ తీసుకుందామన్నా, కొంచెం ఫ్రీగా ఉందామన్నా ఎట్లుంటుంది, పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళలాగానే మనం కూడా బేసిక్. బట్ అరే ఈడేంది ఇట్లా చేస్తున్నాడు, మనం కొంచెం డిఫరెంట్ పోజులు పెట్టి పిక్చర్స్ తీసుకోవడం, ఈడేంది ఇంత షో పుట్టప్ చాలా ఉంటాయి అట్లా. ఓకే. సో నేనేమనుకున్నా అంటే పర్సనల్ ట్రైనింగ్ స్టూడియో అని ఎందుకు పెట్టంటే మన యాక్టర్స్కి, స్పెషల్లీ మన యాక్టర్స్, మన ఇండస్ట్రీ వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ ఓన్లీ జిమ్ అనే కాదు, వీ హ్యావ్ రీహాబ్ సెంటర్, మనకి ఐస్ బాత్, రికవరీ సెషన్స్ ఉంటాయి, ఫిజియో ఉంటాడు. జిమ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రాత్రి క్లోజ్ చేసే వరకు ఫిజియో, ప్రాపర్ అసెస్మెంట్ జరుగుతాయి. అంతేకాకుండా జిమ్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు డైట్ ఉంటేనే యువర్ బాడీ విల్ బి సస్టైన్. బాడీ సస్టైన్ అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్, ఫుడ్ చాలా ఇంపార్టెంట్, ఆ డిసిప్లిన్. సో పైన మన దగ్గర డైట్ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. మణికొండలో ఉన్న సరౌండింగ్స్ అంటే మణికొండలో ఉన్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ వెళ్తుంది. ఓకే. సో పర్సనలైజ్ డైట్ వాళ్ళకి ఇస్తాము. అంతేకాకుండా మణికొండ బయట ఉన్నది అనుకో, అవును, అక్కడ కూడా మణికొండలో ఇలాంటి జిమ్ పెట్టడమే నీ థాట్కి నిజంగా హ్యాట్సప్. చూడండి వ్యూ ఎంత బాగుందో, ఆపోజిట్ వ్యూ. నిజంగా జిమ్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించావు? బాగుంది. అంటే ఆల్మోస్ట్ లేటెస్ట్, అంత లేటెస్ట్ మిషనరీ. అండ్ ఢిల్లీ పోయినా, బాంబే పోయినా, మన పూణే పోయినా, నాసిక్ అన్నీ తిరిగి ఎన్ని మిషన్స్ అంటే మంచి మంచి మిషన్స్ చూసా. బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట బేసిక్గా. అంటే ఎక్సర్సైజ్ చేస్తే ఒక మిషన్ బాగుంటే ఒక మిషన్ బాగుండకపోవడం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 10కి 20 సార్లు ట్రై చేయడము, చేంజ్ చేయడము. సో మొత్తానికి ఐ బాట్ ఓకే. ఎంతైతే మన బాడీకి అవసరమో మనకు అవసరం పడుతుంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. సో ఒకసారి మన వాళ్ళు యాక్టర్స్ వచ్చినా చేసుకోవచ్చు, హ్యాపీగా స్నానం చేసి షవర్ చేసుకొని మళ్ళీ కొంచెం షూటింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. సూపర్. సో ఇక్కడ నుంచి మీరు యాజ్ ఇట్ ఈస్గా మార్నింగ్ వచ్చేసి షవర్ చేసుకోవచ్చు, రీహాబ్ ఉంది, ఐస్ బాత్ ఉంది, అండ్ జిమ్ చేసుకోవచ్చు. జిమ్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్. సో అది కూడా ఇక్కడ ప్రపంచాన్ని సృష్టించాడు మనోడు. ఆ ప్రపంచంలోకి ఒకసారి వెళ్దాం పైకి. ఓహో, దీనికి సపరేట్ డోర్ కూడా పెట్టారమ్మా. కాదు, కింద ఆ రెండింటికన్నా ఈ ఫ్లోర్ నేను ఇంత బాగా డిజైన్ చేయించావు అంటే అంత అలసిపోయి 50 కోట్లు అన్నాను, కాదండి 100 కోట్లు. సరే ఏదైతే వాసు అన్న అన్నాడు, మన మోడల్ అన్న, యాక్టర్, పెద్ద యాక్టర్ వాసు అన్న. అయితే మేము యువ అనే సీరియల్ చేస్తుండే, ఎప్పుడు 2008 ఆ టైంలో యువ సీరియల్ చేస్తుంటే దాంట్లో ఒక డైలాగ్ ఉన్నది. ఏమని, అరే మ్యాడీ, ఆయన పేరు మ్యాడీ ఉండే, అరే ఇదేంద్రా నీకోసం ఏదేదో వేస్తున్నారు పేపర్లు అంటే, ఏముంది మంచైనా చెడైనా పబ్లిసిటీ వస్తుందా లేదా. సో ఫిక్స్ అయిపోయావు. సో నువ్వు ఏమన్నా ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా. సో బ్యాడ్ డే కాఫీ, గుడ్ డే కాఫీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏ డే అయినా కాఫీ కావాలి. సో అంత స్ట్రెస్ మనం అంటే బాడీకి అంత స్ట్రెస్ ఇస్తాము, అంత ఛాలెంజింగ్ వర్క్ అవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే మనకు బయట కనిపించే కాఫీ షాప్స్ కన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించావు. అండ్ ఇక్కడే మీకు ప్రోటీన్ పౌడర్, బ్లాక్ కాఫీ ఏది కావాలంటే అది యాజ్ మనకి వచ్చే కస్టమర్స్కి, క్లయింట్స్కి. సో బయటకు వచ్చేస్తే ఇక్కడ హ్యాపీగా ఫ్రీగా కూర్చోవచ్చు. మళ్ళీ ఏం డార్లింగ్, ఈ థాట్ ఎలా వచ్చింది? నాకు తెలిసి సినిమా యాక్టర్స్ ఇలా ఎవరు పెట్టలేదు జిమ్ని. అంటే బేసిక్గా మా బ్రదర్ ప్రణీత్ అని ఉన్నాడు, తను అన్న జిమ్ కన్నా ముందు ప్రణీత్ ఇది అంతా సెట్ చేసి పెట్టుకున్నాడు, ప్రణీత్ సాయి. సో వాళ్ళు సెట్ చేసి పెట్టి అంటే ఒక కెఫెటేరియా ఈవినింగ్ అయితే, అంటే ఇక్కడ నీకు ప్రాపర్ కెఫేలో దొరికే ప్రాపర్ ఫుడ్స్ అని దొరుకుతాయి, అడల్టరేషన్ ఉండదు. సో దీని పేరు వచ్చి బ్రూ విస్టా. అదే నేను దగ్గరలోనే ఉంటాను, నాకు ఎప్పుడు కనిపించలేదు బ్రూ విస్టా కెఫే. ఓకే. సో ఇంకా మళ్ళీ ఆల్రెడీ బ్రదర్ పైన ఉంది మనకి, ఇంకా
ఈ 3 months నుంచి నేనైతే డైట్ ఫుడ్ తింటున్నాను. ఏ డైట్ ఫుడ్ కావాలో బ్రదర్ కి చెప్పినా, దానికి షెఫ్ పెట్టేసుకున్నాం. మా శ్రద్ధ ఉన్నది, రెసిపీస్ అన్ని చెప్పి డైట్ కి మాకు ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి ఓవరాల్ గా డైట్ ఫుడ్ మొత్తం వీడెప్పుడు ఓన్లీ పిజ్జాలు బర్గర్లు అన్ని దొరుకుతాయి. అది ప్రూఫ్ ఇస్తా, నా తమ్ముడు ప్రణీత్ అమ్ముతాడు, నువ్వు ఆగ్రా బాబు అని చెప్పి నేను వస్తున్నా అని చెప్పి నేను డైట్ ఫుడ్ సూపర్. అక్కడ బర్గర్ తింటుంటే పక్కన దీని పైన కూడా ఉందా మళ్ళీ? పైన కూడా ఉంది. మనీ కొండ కాదమ్మా, ఇది మనీ కొండ. మనీ కొండ అంటే బేసిక్ గా బాబు ఇవన్నీ చూసి విశ్వ మంచిగా కుమ్మేస్తాడు, డబ్బులు గట్టిగా ఫిట్నెస్ ట్రైనింగ్కి వెళ్తే అనుకుంటారేమో. బాబు తక్కువేనా, మళ్ళీ నన్ను తిడతారు. అయితే కలిసి వచ్చే కాలం నడిచొస్తే కొడుకు పుడతాడు. నడిచొచ్చే కొడుకు పుడతారట. నీకు 2 కొడుకులు పుట్టారుగా. నాకు కొడుకులని కాదు, బేసిక్ గా అంటే ఈ కెఫెటేరియా గురించి చెప్తున్నా. ఓకే. అంటే ఇట్లాంటి జిమ్ పెడుతున్నప్పుడు ఇది పెట్టాలంటే మళ్ళీ ఇంత పెద్ద పెట్టాలంటే ఇంకో 1.5 అవుతుంది బేసిక్ గా. ఓకే. బట్ తమ్ముడు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో మనోడు ఆల్రెడీ ఇక్కడ ఉండే. సో ఐ రియలీ థ్యాంక్ గాడ్ అన్న, నడిచొచ్చే కొడుకులు పుడతారు అన్నట్టు, కొడుకు పుడతారని. సో ఆల్రెడీ మన కోసం దేవుడు ప్రిపేర్ చేసి పెట్టిండు. బాగుంది అసలుకి, ఎక్స్ట్రాడినరీ. నాకు తెలిసి యాక్టర్స్ ఇలా జిమ్ పెట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్. ఇంకొకటి ఏంటంటే యూజువల్గా మనం చూసుకుంటే యాక్టర్స్తో జిమ్ చేయాలని, యాక్టర్స్ని చూడాలని చాలామందికి ఉంటుంది. బట్ నేను నిజంగా చెప్తున్నాను, మణికొండలో కూడా చాలామంది కామన్ పీపుల్ ఉన్నారు. ఒక 60% కామన్ పీపుల్ ఉంటారు, ఒక 40% ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నారు. ఆ కొండపైన ఉంది వెంకటేష్ గారు, మై బాస్, మా అందరికి గురువు. ఆయన ఆ గురువుని చూసి చాలా మంది షిఫ్ట్ అయ్యాం, ఆయన చూసి నేను కూడా షిఫ్ట్ అయ్యా. ఏంట్రా మణికొండ అంటున్నారు, ఇది మణికొండ అని ఫస్ట్ షిఫ్ట్ అయింది నేను షిఫ్ట్ అయ్యాక ఎంతోమంది షిఫ్ట్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ జిమ్కి చాలా స్పెషాలిటీ ఏంటంటే మంచిగా జిమ్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, జుంబా చేసుకోవచ్చు, మార్షల్ ఆర్ట్ చేసుకోవచ్చు, అయిపోయిన తర్వాత బ్లాక్ కాఫీ తాగొచ్చు, ఫుడ్ తినవచ్చు, ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, అన్ని రీజనబుల్ ప్రైజెస్, చాలా తక్కువ రేటుకే. బయట ఉండే జిమ్ముల కన్నా కూడా ఒక 10% 20% చాలా తక్కువ అమౌంటే ఉంది. హ్యాపీగా మన సెలబ్రిటీస్తో జిమ్ చేస్తుంటే వాళ్ళతో హాయ్ చెప్పుకుంటుంటే చాలా బాగుంటుంది. కామన్ పీపుల్కి ఎలా ఉంది కదా ఇవాళ రేపు ఈ లోకంలో ఎక్కువ ఉంది ఏంటంటే కోవిడ్ తర్వాత అండ్ మొన్న జరిగిన చిన్న ప్యానిక్, ఏది అక్కడ వార్ జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ పెట్రోల్ లేదు, జస్ట్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళు చెప్తున్నారు పెట్రోల్ ఉంది టెన్షన్ పడకండి అన్నా కానీ 2-3 రోజులు క్యూ ఉందంటే ఇంత పెద్ద క్యూ ఉన్నది. అంటే కేయాస్ ఎక్కువ అయిపోయింది. ఆ చిన్నదానికే మనం అంత కేయాస్, ఎంతో స్ట్రెస్ ఉంది వరల్డ్లో. ఓకే. సో జిమ్కి వచ్చి చెయ్యాలన్నా అంత టైం దొరకదు. అట్లీస్ట్ ఒక 45 minutes ట్రైనింగ్ ఇస్తావు కదా. నేను పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నా. అయితే అమ్మాయిలు ఎగబడతారు జిమ్. సో ఆ కింద నేను ఏదైతే గ్రూప్ ట్రైనింగ్ సెషన్స్ మనం అయితే చేస్తున్నామో ఆ గ్రూప్లో నీకు కిక్ బాక్సింగ్ నేర్పిస్తారు, బాక్సింగ్ నేర్పిస్తారు, యోగా, మ్యాట్ పిలాటిస్ అండ్ హిట్ కార్డియో. అంతే వచ్చేసి ఎక్కడ కొన్నావు? ఇదా నా తమ్ముడు ప్యారిస్ ఉంటాడు కార్తిక్, వాడు నాకు 2 సేమ్ ఉంటాయి. అంటే దీని మీద పులి ఉంటుంది, సింహం ఉంటుంది. అంటే 2 కలిపి ఎంత ఉంటుంది? ఇది ఇటాలియన్ సిల్వర్ బట్ వచ్చేసి కదా కాస్ట్ గూచి ఇది గూచి, ఇది గూచి, అది రెండు గూచియేనా? ఓకే. సో నాకు ఇష్టం, నాకు కొంచెం నేను సల్మాన్ సార్ 10 lakhs ఉంటాయి రెండు. అయ్యా సార్ నీకు దండం పెడతా సార్. ఇది మామూలుగా కంబైన్ గా ఎక్కడ సెషన్స్ ఉంటాయి, ఉంటే ఏదన్నా ఒకటే ఉంటది. సో అట్లా సపరేట్ గా కూడా ఎందుకు ప్లాన్ చేసిన అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు జిమ్ చేస్తున్నావు, ప్లాన్ చేస్తాం స్టార్టింగ్. అవునవును, ప్లాన్ చేస్తాం. 2 minutes ఉంటా. 2 minutes ఫస్ట్ లో పెడతాం కదా. 2 minutes పెట్టగానే ఒక 1 week అయిన తర్వాత నీకు హౌ ఆర్ యు? నమస్తే అండి. హలో అండి. నమస్తే సుజాత గారు. సో ప్లాన్ 2 minutes చేస్తామని మన బాడీకి తెలిసిపోతుంది. అది ఒక 1 week 10 days తర్వాత నువ్వు మళ్ళీ చేస్తుంటే 1 month అయినాక కూడా ఆ టైం అని చూసుకుంటూ కూర్చుంటాం మనం. ఎప్పుడు 2 minutes, అబ్బా 2 minutes ఇంకా 40 seconds, అబ్బా ఇంకా 30 seconds. అంటే ముందు నువ్వు చేసేసినావు, అది నీ మైండ్కి తెలుసు 2 minutes చేయాలి, బాడీకి కూడా చెప్తుంది 2 minutes చేయాలి అని. కానీ 15 years నుంచి సేమ్ బాడీ మెయింటైన్ చేస్తున్నావు కదా నువ్వు? 2014 అంటే 6 pack. అప్పటి నుంచి 6 pack ఉంది. అప్పటి నుంచి 6 pack. ఒక్కసారి పెట్టు. ఇది 2012 నుంచి 14 నుంచి ఇది అయితే ముందు నుంచి ఉంది. సో ఆల్మోస్ట్ 20 years నుంచి విశ్వ సేమ్ బాడీ మెయింటైన్ చేస్తున్నాడు. విశ్వ ఫిట్నెస్ సీక్రెట్స్, ఇంకా ఈ జిమ్ గురించి అండ్ ఆయన లైఫ్ గురించి చాలా విశేషాలు తెలుసుకోవాలని చాలా మంది అడిగారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ అనమాట.
సో ఇంకెందుకు ఆలస్యం, బ్లాక్ కాఫీ దగ్గర మనతో ఒక ఇంటర్వ్యూ చేయను.